పార్ట్ 1లో మనం దీపారాధన, ఆచమనీయం, సంకల్పం, ప్రాణాయామం, కలశ పూజ, మట్టి వినాయక ప్రాణ ప్రతిష్ఠ, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు స్వామివారిని అదాంగ పూజతో పూజిద్దాం. ఇప్పుడు స్వామివారి అదాంగ పూజ చేసుకుందామండి. ఓం గణేశాయ నమః, స్వామి పాదాలు పూజించాలి. ఓం ఏకదంతాయ నమః, స్వామి చీలమండను పూజించాలి. ఓం శూర్పకర్ణాయ నమః, స్వామి మోకాలు పూజించాలి. ఓం విఘ్నరాజాయ నమః, స్వామి పిక్కలు పూజించాలి. ఓం ఆకువాహనాయ నమః, స్వామి తొడలు పూజించాలి. ఓం హేరంబాయ నమః, స్వామి కటి పూజించాలి. ఓం లంబోదరాయ నమః, స్వామి ఉదరం పూజించాలి. ఓం గణనాథాయ నమః, స్వామి నాభి పూజించాలి. ఓం గణేశాయ నమః, స్వామి హృదయాన్ని పూజించాలి. ఓం స్థూలకర్ణాయ నమః,